కట్టించుకున్నట్టే పూజ రూమ్ కూడా మొత్తం డీప్ క్లీన్ పెట్టించుకున్నాం కదా. శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి. ఇది ఇంట్లో ఉంటే కనుక ఫ్యామిలీకి చాలా మంచిది అనమాట. సో ఈ ఫోటోని ప్రత్యేకంగా వెతికి వెతికి మేమైతే పెట్టించాము. ఇది కొంచెం సేపు పెట్టేస్తే మనకి వైట్ గా వచ్చేస్తుంది. దీనిపైన ఉన్న మురికి అంతా రిమూవ్ అయిపోతుంది. వీటికి కరెక్ట్ షేప్ లో కటింగ్స్ అయితే చేసామన్నమాట. చేసేస్తే కిందది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మనకి ఎంత కావాలో చూసుకుంటూ ఇంకా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక షార్ప్గా ఇట్లా అంటే మనకు సెట్ అయిపోతుంది అనమాట. ఇలా పెట్టాను అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది, ఎక్కువ కనిపించట్లేదు. మనకు దండ వేస్తే ఆ ఉక్స్ కూడా అంత కనిపించదు అనమాట. మనకు ఇలా నాట్ రావడానికి, స్టిఫ్ గా ఉండడం కోసం మనకి ఎంతైతే కావాలో మనము ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని రింగ్ లాగా చేసుకున్న తర్వాత ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. హలో బేటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈ రోజు అయితే మా పూజ రూమ్ మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట. బోనాలు అయితే దగ్గరకు వస్తున్నాయి. సో మనము రూమ్ అంతా క్లీన్ చేసుకున్నట్టే పూజ రూమ్ కూడా మొత్తం డీప్ క్లీన్, మొత్తం క్లియర్గా టైల్స్తో పాటు అంత పై వరకు క్లీన్ చేసేసి మళ్ళీ షీట్స్ అన్ని మార్చేసి ఇక్కడ కూడా డీప్ క్లీన్ చేసేసి కొత్త షీట్ వేసి ఇంకా మంచిగా అలంకరిద్దామని. ఇంకోటి, ప్రతిసారి నాకు చిన్న ఫొటోస్కే పువ్వులు పెట్టేదాన్ని. ఇక్కడ సెంటర్లో మేము ఇది పెట్టించుకున్నాం కదా, శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి. ఇది ఇంట్లో ఉంటే కనుక ఫ్యామిలీకి చాలా మంచిది అనమాట. సో ఈ ఫోటోని ప్రత్యేకంగా వెతికి వెతికి మేమైతే పెట్టించాము. ఆల్రెడీ నేను పూజ రూమ్ కన్స్ట్రక్షన్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. సో ఆ ఫోటోకి అయితే దండ వేయలేకపోయేదాన్ని, టైల్స్ మీద డైరెక్ట్ పెట్టారు కదా. ఈసారి అయితే పెద్ద దండ తీసుకొచ్చాను. శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి కూడా మంచిగా డెకరేషన్ చేద్దాము, చాలా స్పెషల్ గా ఉండబోతుంది. సో మొత్తం డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. మొత్తం ఒక లిక్విడ్ అనేది స్ప్రే చేసేసి టైల్స్ పైన, ఇదిగోండి ఇది లిక్విడ్ కొనుక్కున్నాను అమెజాన్ లో, మొత్తం ఇలా డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది కొంచెం సేపు పెట్టేస్తే మనకి వైట్ గా వచ్చేస్తుంది. దీనిపైన ఉన్న మురికి అంతా రిమూవ్ అయిపోతుంది. కొంచెం స్ప్రే చేసేసి రబ్ చేసి అలా పెట్టేయాలన్నమాట. అది మన కంటిది కనిపించదు కానీ క్లియర్గా వచ్చేస్తాయి. మా టైల్స్ పైన స్వస్తికోం, దీపం గుర్తులు అవన్నీ ఉంటాయి. బట్ దూరం నుండి చూస్తే వైట్ గా కనిపిస్తాయి, బట్ దగ్గరగా చూస్తే మొత్తం రూమ్ అంతా ఉంటాయి అన్నమాట. సో అంతా కూడా డీప్ క్లీన్ చేసేస్తాను ఫస్ట్. తర్వాత ఇక్కడ కూడా క్లీన్ చేసి కొత్త మ్యాట్ వేస్తాను. సేమ్ మ్యాట్ తీసుకున్నాను ఆల్రెడీ, షీట్ కింద వేసేది. నాకు అదే నచ్చింది అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది. అయితే స్టెప్ వైజ్ గా చేయించాము. ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను నేను. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, చెప్పండి. సో పూజ రూమ్ ని ఎలా కట్టించుకున్నాం, ఏంటి, ఏమేం స్పెషల్ పెట్టించాం ఇంట్లో అనేది మీకు లింక్స్ ఇస్తాను. ఇంకా మ్యాట్ అయితే సేమ్ తెప్పించాను. పోయినసారి అమెజాన్ నుండి తీసుకున్నాను, చాలా కాస్ట్లీ పడింది. ఇప్పుడు మీషో నుండి తెప్పించాను. సేమ్ మ్యాట్ చాలా తక్కువకి వచ్చింది. లాస్ట్ టైం 499 అలా అయింది, ఇప్పుడు 199కే వచ్చింది. ఎక్కువ వచ్చిందా క్లాత్, తక్కువ వచ్చిందా అనేది చూడాలి. నెక్స్ట్ మ్యాట్ అంతా వేస్తానన్నమాట. షేప్ లో కటింగ్స్ అయితే చేసామన్నమాట, అడ్జస్ట్ చేసుకుంటూ. ఇది వచ్చేసి పైన టాప్ లో ఉంటుంది, కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి, మరి ఎడ్జెస్ కనపడకుండా. ఏం చేస్తానంటే కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. దీనిపైన ఇలా పెట్టడం వల్ల ఏంటంటే నీట్ గా 2 సైడ్స్ కూడా ఫోల్డ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సెట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారంటే 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డింగ్ అనేది ఇచ్చేసాను. ఇంకా కొంచెం సెట్ చేసేస్తే కిందది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మనకి ఎంత కావాలో చూసుకుంటూ ఇంకా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక షార్ప్గా ఇట్లా అంటే మనకు సెట్ అయిపోతుంది అనమాట. మేము ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడే ఫోటో ఫ్రేమ్స్ కూడా
దేవుళ్ళవి ఎంతమందికి కావాలి, ఎలా పెట్టించుకోవాలి అనేది ఆలోచించి మరి ఆ ప్లేస్ నిర్ణయం తీసుకొని అట్లా సెట్ చేసుకున్నాం అనమాట, ఒకేలా ఉండే విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చిన్న గట్టు, దీనిపైన వచ్చేసి చిన్న చిన్న పెడతాను అనమాట. సో దీన్ని కూడా యాస్టిస్ అలానే చిన్నగా 2 sides ఫోల్డ్ చేసేస్తాను, గట్టు సైడ్ వచ్చే విధంగా. ఒక స్టిప్ లాగా ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా అయితే కంప్లీట్ గా స్టెప్స్ కి అండ్ కింద కూడా మ్యాట్ అనేది వేసేసాను. మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఇదే విధంగా మ్యాట్ వేసాను అనమాట. మళ్ళీ చేంజ్ చేయబుద్ధి కాలేదు నాకు, అలానే ఈ కబోర్డ్స్ కి అంతా కరెక్ట్ మ్యాచింగ్ అవుతుందని సేమ్ అలాంటిదే మళ్ళీ తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా పైన వచ్చేసి శివుడికి అటు ఇటు పూలదండ పెట్టడం కోసమని చిన్న హ్యాంగర్స్ లాంటివి ఏదన్నా అటాచ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే అది చేద్దాము. ఇలాంటివి మనకు ఆన్లైన్లో, మీషోలో, అమెజాన్లో కూడా దొరుకుతాయి అనమాట. సో ఇవేంటంటే మనం స్టిక్ చేసుకోవచ్చు, మేకులు అలాంటివి డ్రిల్ చేయకుండా డైరెక్ట్ మనం ఇలా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ అయినా, కొద్దిగా పాతగా అయినా అవి పడిపోయే ప్రమాదం ఉంది. మనం పెట్టేటప్పుడు కొంచెం ఫెవిక్విక్ పెట్టేసి పెట్టామనుకోండి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. మనకి ఇంకా ఎప్పటికీ అక్కడ కావాలి అనుకుంటేనే ఫెవిక్విక్ పెట్టండి. నాకైతే ఎప్పటికీ అక్కడ పూలదండ వేయాలి అని ఉంది, అందుకనే ఇంకా నేను ఫెవిక్విక్ పెట్టేసి ఇలా పెట్టాను అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది, ఎక్కువ కనిపించట్లేదు. మనకు దండ వేస్తే ఆ హుక్స్ కూడా అంత కనిపించదు అనమాట. సో ఇలా అయితే హుక్స్ పెట్టడం జరిగింది. పూజ రూమ్ కోసం అయితే ప్రత్యేకంగా ఈ దండలు అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి పెద్ద దండ ఇక్కడ శివుడి కోసం, అలానే చిన్న వచ్చేసి చిన్న ఫోటోల కోసం అనమాట. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను చిన్నవైతే, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ పెట్టిన ఫోటోకి నిండుగా ఉంటుందని. అండ్ ఈ పెద్ద దండ వచ్చేసి మనకు ఫోటోకి మొత్తం వస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడైతే పెట్టేసి చూద్దాం. నేను వెయిట్ చేస్తున్నాను ఇది తెచ్చినప్పటి నుండి ఎలా కనిపిస్తుందా, ఎలా ఉంటుందా అని. ఇవి మనం ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట, మనకు ప్రాబ్లం ఉండదు. మనకు ఇలా నాట్ రావడానికి, స్టిఫ్ గా ఉండడం కోసం మనకి ఎంతైతే కావాలో మనము ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని రింగ్ లాగా చేసుకున్న తర్వాత దీనికి ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కంప్లీట్ గా చుట్టేసేయాలన్నమాట. ఇలా కంప్లీట్ గా ఎంత ఎక్స్ట్రా మనం కట్ చేయకుండా ఇదే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గా దీనికి ఒక నాట్ వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు హ్యాంగ్ చేయడానికి సులువుగా రింగ్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం వేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో చూడండి, నిండుగా అయితే వచ్చింది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. కరెక్ట్ అంత దండ దొరుకుతుందా లేదా అని మస్తు వెయిట్ చేసిన ఫైనల్లీ అయితే దండ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. పూలదండని పెట్టేసి ఇక్కడ కూడా ఒక చిన్న హుక్ లాంటిది పెట్టామన్నమాట. ఇది కొంచెం హ్యాంగ్ చేయడానికి. సో ఇలా అయితే ఉంది, బాగుంది కదండి. చాలా రోజుల నుండి కోరిక ఇక్కడ దండ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేసి. ఇంకా కింద ఫొటోస్కి కూడా దండ అయితే ఏర్పాటు చేసేసాను. సేమ్ ఒకే విధంగా ఉంటాయి అనేసి ఇలా సేమ్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ కింద ఫోటోల కలర్ పైన వస్తుందా అని చూసాను, కొంచెం డిఫరెంట్ వచ్చింది, కాకపోతే ఆల్మోస్ట్ సేమ్ ఉందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ కింద దీపారాధన అంతా కూడా పెట్టుకుంటాం. పైన ఫోటోలకు మనకు రోజు పూజ చేసుకునేటప్పుడు చామంతులు కానివ్వండి, గులాబ్ పూలు అలా పెట్టుకోవచ్చు. ఇంక ఈ దండలు అయితే నార్మల్గా ఇలా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది. పూజ కూడా చేసుకున్నాను. సో పూజ రూమ్ అంతా శుభ్రం చేశాక ఎంత బాగుందో చూడండి. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో దండలు ఎప్పుడు తెస్తానా, ఎప్పుడు అలంకరిస్తానా అనిపించింది. ఫైనల్గా అయితే వచ్చేసింది అనమాట టైము.
మీకు ఎలా అనిపించింది వీడియో, నచ్చిందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి. ఇంకా పండగలు కూడా ఇంకా మంచిగా చేసుకుంటాం అనమాట. అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సే నెక్స్ట్ వీడియో. బాయ్.